ఫార్మర్స్ అందరికీ నమస్కారం. మీ బాయిలర్ చిక్స్‌కి వ్యాక్సినేషన్ కరెక్ట్‌గా వేయకపోతే మొత్తం బ్యాచ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మీకు తెలుసా? చాలామంది ఫార్మర్స్ ఏ వ్యాక్సిన్ ఎప్పుడు వేయాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. దానివల్ల లాసెస్ కూడా ఎదుర్కొంటారు. కాబట్టి ఈ వీడియోలో మీరు బాయిలర్ చిక్స్‌కి డే వైస్ కంప్లీట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి తెలుసుకోవచ్చు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే పౌల్ట్రీ ఫామ్కి సంబంధించిన టిప్స్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యాక్సినేషన్ మిస్ అయితే వ్యాధులు త్వరగా స్ప్రెడ్ అవుతాయి, మొటాలిటీ పెరుగుతుంది, గ్రోత్ కూడా పూర్తిగా స్లో అవుతుంది. కాబట్టి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కొందరు రైతులు ఏమనుకుంటారంటే మేము ఏ వ్యాక్సిన్ మెడిసిన్ వాడము, మందులతో కోళ్లను పెంచము, ఆర్గానిక్గానే పెంచుతాము అని అనుకుంటారు. అసలు ఈ వ్యాక్సిన్ వేసినంత మాత్రాన మందులతో కోళ్లను పెంచినట్టు కాదు. అసలు వ్యాక్సిన్స్ ఎందుకు వేస్తారు అంటే ఫ్యూచర్లో ఎలాంటి వ్యాధులు వైరస్లు రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా తట్టుకొని స్ట్రాంగ్గా ఉండడానికి వ్యాక్సిన్స్ని వేస్తారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనుషులలో చూసుకోండి, చిన్నపిల్లలకు 1 ఇయర్ లోపు ఎన్ని వ్యాక్సిన్స్ వేస్తారు? అసలు ఎందుకు వేస్తారు? పిల్లలకు ఫ్యూచర్లో ఏ వ్యాధులు రాకుండా సేఫ్టీ కోసం వేస్తారు. ఈ కోళ్ళలో కూడా అంతే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా వ్యాక్సినేషన్ ఎందుకు వేయాలో? ఇప్పుడు బాయిలర్ కోళ్ళలో వ్యాక్సినేషన్ షెడ్యూల్ చూద్దాం. మొదటి రోజు అంటే డే ఓల్డ్ చిక్స్కి కిల్డ్ లేదా అమికాసిన్ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇది హ్యాచరీలోనే వేస్తారు. 7వ రోజు లసోటా ఎండోవాక్స్ వ్యాక్సిన్ వేయాలి. దీనిని కంటిలో వేస్తారు. ఇది చుక్కల మందు. 14వ రోజు గంబోరా బర్సా B2K ఇండోవాక్స్ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇది కూడా కంటిలో వేసే చుక్కల మందు. దీనివల్ల కోళ్ళలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. 30వ రోజు లసోటా వ్యాక్సిన్ని వేయాలి. ఇది సెకండ్ డోస్ ఫర్ స్ట్రాంగ్ ప్రొటెక్షన్ కోసం. దీనిని బ్యాచ్ క్వాంటిటీని బట్టి తాగే నీటిలో కలిపి ఇవ్వాలి. ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఫార్మర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ వాటర్ క్లీన్గా లేకపోవడం, సన్లైట్లో వ్యాక్సిన్ని మిక్స్ చేయడం, ప్రాపర్ డోసేజ్ ఫాలో కాకపోవడం. ఈ విధంగా చేయడం వల్ల వ్యాక్సిన్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మీరు వ్యాక్సిన్ వేసినా కూడా ఏం యూజ్ ఉండదు. కాబట్టి కూల్ అండ్ క్లీన్ వాటర్ని వాడాలి. వ్యాక్సిన్ని మిక్స్ చేసిన వెంటనే ఇవ్వాలి. ఈ విధంగా ప్రాపర్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో చేస్తే వ్యాధులను కంట్రోల్ చేయవచ్చు. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెంకా 430Y బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే మా PPF హ్యాచరీని సంప్రదించండి. మా దగ్గర హెల్దీ అండ్ క్వాలిటీ బాయిలర్ చిక్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. మీకు చిక్స్ని సేఫ్గా బాక్సెస్లో ప్యాకింగ్ చేసి డెలివరీ చేస్తాము. మీ లొకేషన్ని బట్టి బై రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉంటుంది. అలాగే మా దగ్గర ఈ చిక్స్ అండ్ బర్డ్స్కి సంబంధించిన ఫీడ్ అండ్ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీలో ఎవరికైనా పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించిన ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా మా PPF హ్యాచరీని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.